జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. ఎల్లుండి కేబినెట్ విస్తరణ జరగనున్నట్టు తెలుస్తోంది. ఈ విస్తరణలో ముఖ్యంగా కాంగ్రెస్ నేత అజారుద్దీన్ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి మంత్రివర్గంలో చోటు కల్పించనున్నారు. అలాగే ఎల్లుండి మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు జరుగుతున్న సమయంలో కేబినెట్ విస్తరణ ప్రకటన రావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. ఎల్లుండి కేబినెట్ విస్తరణ జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ విస్తరణలో ముఖ్యంగా కాంగ్రెస్ నేత అజారుద్దీన్ కు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి మంత్రివర్గంలో చోటు కల్పించనున్నారు. అలాగే ఎల్లుండి మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు జరుగుతున్న సమయంలో కేబినెట్ విస్తరణ ప్రకటన రావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. తెలంగాణ క్యాబినెట్ స్వీకారానికి తెలంగాణ ప్రభుత్వం ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే అంటే 2 దఫాలుగా క్యాబినెట్ విస్తరణ జరిగింది. 3వ దఫాలను కూడా మనం 3 బెర్తులు దాదాపు ఖాళీ ఉన్న నేపథ్యంలో కూడా ఈసారి బెర్తులు అజారుద్దీన్ కి చోటు కల్పిస్తూ కూడా నిర్ణయం తీసుకుంది. సో ఈ నేపథ్యంలో కూడా మామూలుగా అజారుద్దీన్ ఎల్లుండి ప్రమాణ స్వీకారం కూడా చేయడానికి అంతా రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. అయితే ప్రధానంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల మీద మైనార్టీ ఓట్ బ్యాంకింగ్ కి ఏదైతే గాల వేసే విధంగా కూడా ముందుగా అంటే కసరత్తు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా మైనార్టీ నేత అయినటువంటి అజారుద్దీన్ కి ఇంతకు ముందే ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తూ కూడా నిర్ణయం తీసుకుంది. సో ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి అది పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో కూడా గవర్నర్ దగ్గర ఇప్పుడు ఆయనకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తూ కూడా కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. సో ఈ క్రమంలో కూడా ఆయన ఎల్లుండి ప్రమాణ స్వీకారం చేయడానికి కూడా అన్ని అంటే ఏర్పాట్లు చేసుకుంటున్న పరిస్థితి కల్పిస్తుంది. అయితే ప్రధానంగా ఇప్పటికే అంటే 2వ దఫాలో కూడా ఇద్దరికి చోటు కల్పించే నేపథ్యంలో కూడా బీసీ ఎస్సీ సామాజిక వర్గానికి అంటే 3కి చోటు కల్పించారు. అయితే ఈ నేపథ్యంలో కూడా ఈసారి కూడా ఇది మిక్స్డ్ అంటే ఇది అన్ని సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని కూడా క్యాబినెట్ లో చోటు కల్పిస్తారు. 3 బెర్తులు కూడా నిలుపుతారంటూ కూడా తెలిసిన నేపథ్యం. కానీ ఈసారి కేవలం మైనార్టీ నేతకే అవకాశం కల్పిస్తారు. దీంతో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ కూడా ఈ మైనార్టీ ఓటు బ్యాంకింగ్ ఖచ్చితంగా తమ వైపు దిక్కునేందుకే కూడా కాంగ్రెస్ ఈ విధంగా నిర్ణయం తీసుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ఈ అంటే మొదటి నుండి కూడా ఏదైతే మంత్రివర్గంలో చోటు కోసం ఏదైతే ఎదురు చూస్తున్నటువంటి ఇటు సుదర్శన్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా ఇటు రాజగోపాల్ రెడ్డి కూడా ఇప్పటికే కూడా కాంగ్రెస్ హైకమాండ్ పై కూడా సీరియస్ గా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో కూడా మరి ఈసారి మంత్రివర్గంలో చోటు దక్కకపోతే ఏ విధంగా ఉండబోతుంది, వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్తారనే అంశాలపై కూడా ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తుంది కాంగ్రెస్ వర్గాల్లో అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే రాజగోపాల్ రెడ్డికి 2వ దఫా మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో కూడా ఆయన ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డిని బహిరంగంగా విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ నేపథ్యంలో కూడా ఆయనపై కూడా హైకమాండ్ కు సీరియస్ గా ఫోకస్ పెట్టింది. మరోవైపు ఇప్పుడు 3వ దఫాలో కూడా దాదాపు ముగ్గురు బెర్త్ ఖాళీ చేసిన నేపథ్యంలో కూడా అంటే ఖాళీ ఉన్న నేపథ్యంలో కూడా 3కి దీంట్లో కూడా సుదర్శన్ రెడ్డికి రాజగోపాల్ రెడ్డికి అంటూ ప్రచారం జరిగింది. కానీ కేవలం ఓన్లీ మైనార్టీ నేత అజారుద్దీన్కే చోటు కల్పిస్తున్నారు. సో ఈ క్రమంలో కూడా మరి ఏ విధంగా ఉండబోతుంది అనేది చూడాలి. ఈ నేపథ్యంలో కూడా అంటే ఎల్లుండి దాదాపు ఆయన ప్రమాణ స్వీకారం చేయడానికి రంగం సిద్ధమైంది. సో ఇక ఈ నేపథ్యంలో కూడా ఇటు మైనార్టీ నేతలు అర్థమైతే వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సీనియర్ నేత షబ్బీర్ అలీ కూడా మైనార్టీ వర్గానికి చెందిన సీనియర్ నేత, గతంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్నటువంటి షబ్బీర్ అలీ కూడా మైనార్టీకి అవకాశం ఇస్తే ఒకవేళ షబ్బీర్ అలీ కూడా ఇస్తారని కూడా ప్రచారం జరిగింది. కానీ షబ్బీర్ అలీ కాదని అజారుద్దీన్ కి మంత్రివర్గంలో చోటు కల్పిస్తున్నారు. సో ఇటు షబ్బీర్ అలీ స్పందన ఏ విధంగా ఉంటది, మైనార్టీ నేతలు ఏ విధంగా ఉండబోతున్నారు అనేది మాత్రం ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తుంది. మరోవైపు ఇటు
తెలంగాణ క్యాబినెట్ లో మరో 2 బెర్తులు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే 15 బెర్తులు ఖాళీ ఉన్నాయి. మరో మూడు అంటే 15 మధ్యవర్గ పోస్టులు నింపిన నేపథ్యంలో కూడా మరో 3 ఖాళీ ఉన్నాయి. ఈ మూడిట్లో ఇప్పుడు అజారుద్దీన్ భర్తీ చేస్తే మరో 2 ఖాళీ ఉంటాయి. మరి ఆ 2 ఎప్పుడు భర్తీ చేస్తారు, ఎవరికి ఇవ్వబోతున్నారు అనేది మాత్రం ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తుందని చెప్పొచ్చు. మౌనిక. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.